చేరుకోవాలనుకున్నప్పుడు మనం కొన్నిటిని త్యజించక తప్పదు. మనం చాలా వరకు మారాలి. మన మనస్తత్వం కావచ్చు, మన జీవన విధానం కావచ్చు, మన ఆలోచన విధానం కావచ్చు, మన అలవాట్లు కావచ్చు. మనం అనుకున్నది చేరుకోవడానికి ఆటంకాలుగా మారే అవకాశం ఉంటుంది. ముందుగా మన లక్ష్యం చేరుకోకపోవడానికి గల కారణాలు ఏంటి అనేది, మనకు వరుసగా ఫెయిల్యూర్స్ ఎదురవుతున్నా లేదా మనం ఒకటి అనుకుని సాధించలేకపోతున్నా ముందుగా మనం ఆలోచించాల్సింది ఎటువైపు, ఏ కోణం వైపు అంటే మనలోకి చూసుకోవాలి. ఎందుకు నేను ఈ చిన్న లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నాను, ఎందుకు నేను ఒకరోజు అనుకున్నటువంటి కమిట్మెంట్ని రీచ్ కాలేకపోతున్నాను, ఎందుకు నేను చదివింది నాకు గుర్తుకున్నట్లేదు. ఇలా మనలోకి మనం చూసుకున్నప్పుడు మనలో ఉన్నటువంటి లోపాలు మనకు అర్థమవుతాయి. అందుకని మనం ఏదైనా సరే ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోగానే ముందుగా లక్ష్యం అనేది ఒక యుద్ధం అనుకుంటే, ఆ యుద్ధానికి సన్నద్ధం అవుతున్నప్పుడు ముందుగా మనం ఏర్పరచుకోవాల్సినటువంటి, సమకూర్చుకోవాల్సినటువంటి ఆయుధాలు కొన్ని ఉంటాయి. ఆ ఆయుధాలలో మొట్టమొదటి ఆయుధమే మనల్ని మనం మార్చుకోవడం. మన ఆలోచన విధానము, మన దృక్కోణము, మన జీవన విధానాన్ని మార్చుకోవాలి. మన కంఫర్ట్ జోన్ నుంచి మనం బయటపడాలి. పూర్తిగా మనల్ని మనం సంసిద్ధం చేసుకోవాలి. అలా అయితేనే మనం అనుకున్నది మనం సాధించగలుగుతాం. సో ఏవి మనం మార్చుకోవాలి అవి ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా నేను చాలా సందర్భాల్లో చెప్పాను, మనం అనుకున్నటువంటిది సాధించాలి అంటే, దాని మీద మన లక్ష్యం పైన మనం గురి పెట్టాలి అంటే ముందుగా మనకు కావాల్సింది ఏంటి? పట్టుదల, సంకల్పము, ఇవన్నిటితో పాటుగా హార్డ్ వర్క్. ముందుగా పట్టుదల, ఎట్టి పరిస్థితుల్లో నేను ఇది సాధిస్తాను అని పట్టుదల, అది వేరే విషయం. దానికి తగ్గట్టుగా శ్రమ, హార్డ్ వర్క్. ఓకే, ఇవన్నీ కాకుండా మనలో మనం మార్చుకోవాల్సిన లక్షణాల్లో మొట్టమొదటిది ఏంటి అంటే, మనం ఒక లక్ష్యాన్ని సాధించాలి అంటే మనం ఏకాగ్రత అనేది చాలా అవసరం. ఏకాగ్రత, ఈ ఏకాగ్రతను మనం సాధించాలి అంటే మన మైండ్ సెట్ ఎలా ఉండాలి అనేది మీరు ముందుగా ఆలోచించాలి. నేను గతంలో వీడియోస్లో కూడా చెప్పాను, ఒక భూతత్వం తీసుకొని మనం చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం కదా, ఒక పేపర్ మీద పెడితే ఆ పేపర్ కాలిపోతుంటది. మనం భూతద్దం పట్టుకొని అటు ఇటు తిప్పుతూ పెడితే పేపర్ కాలుతుందా? మంట జనిస్తుందా? లేదు కదా. చేయిని కదల్చకుండా ఫోకస్గా ఒకే ప్రాంతంలో, ఒక స్పాట్ మీద మనం ఫోకస్ చేసినప్పుడు అప్పుడు మొత్తం ఆ తీవ్రత అంతా అదే ప్లేస్లో పడి అక్కడి నుంచి మనకి ఫైర్ అనేది జనరేట్ అవుతుంది. అవునా కదా? అలాగే మొట్టమొదట మనం ఒక లక్ష్యాన్ని సాధించాలి అని మనం నిర్ణయించుకున్నప్పుడు మన మైండ్ సెట్లో మార్చుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే, మనం సమకూర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్. ఈ ఏకాగ్రత, ఓకే మేడం నేను ఏకాగ్రతగా చదువుతున్నానని చాలా మంది అంటారు, కానీ ఈ ఏకాగ్రతని ప్రభావితం చేసే అంశాలు చాలా ఉంటాయి. ఏంటివి అంటే, అనవసర విషయాలని మనం మైండ్లోకి తీసుకోవడం. అంటే దానికి ఒకటి లింక్ ఎలా ఉందో చూడండి. అనవసర విషయాలను మైండ్లోకి తీసుకోవడం. ఒక చెత్త బుట్ట, బాగా చెత్తతో కూడినటువంటి బండి, ఈ మున్సిపాలిటీ బండి మీ ముందు నుంచి వెళ్తుంది. ఏమనిపిస్తుంది చెప్పండి మీకు? దాన్ని మీరు అనుసరిస్తున్నారు, దాని వెంటే ఉన్నారు, కంపు కొడుతుంటది మనకి. కాసేపటికి చెత్తబుట్ట నుంచి, చెత్తబండి నుంచి కంపు వస్తుందా, మన నుంచి కంపు వస్తుందా మనకు అర్థం కానంతగా స్మెల్ వస్తుంటది. అవునా కదా? నిజం కూడా. ఒక్కొక్కసారి ఆ వాసన మనని చుట్టుముట్టి మనం ఇంటికి వెళ్ళినా కూడా మన నుంచి మనకి చెత్తబండి నుంచి వచ్చినటువంటి వాసన వచ్చే అవకాశం కూడా ఉంటుంది.
ఎప్పుడు మీరు దాని వెంబటే వెంబడిస్తున్నప్పుడు మనం ఆటోమేటిక్గా చెత్తబండి మన ముందు నుంచి పోతుంటే మనం ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తాం? స్పీడ్గా వెళ్ళి ఆ బండిని ఓవర్టేక్ చేసి ముందుకు వెళ్ళిపోతాం. కాస్త స్లో అయ్యి దాన్ని ముందుకు వెళ్ళిపోయిన తర్వాత మనం వెళ్తాం. మొత్తానికైతే దాన్ని అనుసరించడం అనే దాని నుంచి మనం డైవర్ట్ అవుతాం. అవును కదా? అలాగే మన జీవితంలో మనకి తెలియని చెత్త బుట్టలు చాలా ఎదురవుతుంటాయి మనస్తత్వాల రూపంలో. ఆ చెత్తను మనం పట్టించుకుంటే మన మైండ్ కూడా చెత్తతో నిండిపోతుంది. ఆ చెత్తను మనం వదిలించుకోవడానికి ఏం చేస్తాము? మన ఎమోషన్స్ ని వేరే వాళ్ళ మీద చూపిస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మిమ్మల్ని ఎవరో ఏదో అన్నారు, అనవసరంగా తిట్టారు, అనవసరంగా కోపడ్డారు, చికాకు పడ్డారు, మీకు చాలా కోపం వచ్చేస్తుంది. వీరేంటి నన్ను ఇలా అన్నారు, వాళ్ళేంటి అలా అన్నారు అని చెప్పేసి కోపం వచ్చేసి మనం ఏం చేస్తాము? మీరింటికి వెళ్ళిపోయి మీ ఇంట్లో ఉన్న వాళ్ళ మీద మీరు కోపడి, అంటే చెత్తని ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నారు. మీరు ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుంది? ఫస్ట్ వాళ్ళు అనడం వల్ల డిస్టర్బ్ అయ్యారు, దాన్ని పట్టించుకోవడం వల్ల. మళ్ళీ మీరింటికి వెళ్ళి ఇంకొకరిని కోపడటం వల్ల వాళ్ళు డిస్టర్బ్ అయ్యారు, వాళ్ళ మీద కోపడటం వల్ల మీరు డిస్టర్బ్ అవుతారు. అంటే డిస్టర్బెన్స్ ని పెంచుకుంటూ పోతున్నాం. దేనివల్ల? ఒకరు అన్నటువంటి మాటల్ని పట్టించుకోవడం వల్ల. మెయిన్ గా నేను ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. మన జీవితంలో మనం అనుకున్న దాని మీద ఫోకస్ చేయాలి అంటే, మన శక్తియుక్తులన్నింటినీ ఒకే వైపు కేంద్రీకరించాలి అంటే, మన మైండ్లో ఉన్నటువంటి చెత్తను ముందు తీసేయాలి. ఆ చెత్తను తీసేస్తేనే మనం ఫోకస్ చేయగలుగుతాం, ఏకాగ్రతగా ఒకే లక్ష్యం మీద గురి పెట్టగలుగుతాం. సో ఈ ప్రయాణంలో మీరు మీ మైండ్లో చెత్త చేరకుండా ఉండాలి అంటే, ముందుగా మీరు చేయాల్సినటువంటి విషయం ఏంటి అంటే, అనవసరము అనిపించిన ప్రతి విషయాన్ని వదిలిపెట్టడమే. ఎవరన్నా విమర్శించారా? వదిలేయండి, నవ్వండి, అంతే. నవ్వుతూ వదిలేసేయండి. ఎవరైనా అనవసరంగా కోపడ్డారా? వదిలేసేయండి. వాళ్ళ మీద ఇప్పుడు మీరు యుద్ధం చేసినంత మాత్రాన నష్టపోయేది మీరే, అక్కడ జరిగేది ఏమీ లేదు. వదిలేసేయండి. అలా వదిలేసినప్పుడు కాసేపటికి వాళ్ళు రిలాక్స్ అవుతుండొచ్చు, మీరు రిలాక్స్ అవుతుండొచ్చు. ఆ టైంలో ఉన్నటువంటి కోపం తర్వాత ఉండకపోవచ్చు. అవునా కదా? ఎవరైనా అనవసరంగా మిమ్మల్ని విమర్శించారా? అనవసరమే కదా. ఇక అవసరం ఎక్కడిదక్కడ ఆలోచించడానికి వదిలేయండి, అంతే. సో ఇలా మన జీవితంలో కొన్ని మనస్తత్వాల రూపంలో మనకు ఎదురయ్యేటటువంటి నెగిటివిటీస్ ని, ప్రతికూలాలని మనం అస్సలు మైండ్ మీద తీసుకోవద్దు. మీరు వర్క్ చేసే ప్లేస్ లో కావచ్చు, ఇంట్లో కావచ్చు, చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, మీ ఫ్రెండ్ సర్కిల్లో కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళ మనస్తత్వాల రూపంలో మనకు డిస్టర్బెన్స్ కలుగుతుంది అనుకున్నప్పుడు మెయిన్ వాళ్ళని పట్టించుకోకపోవడం అనే దానికి మించినటువంటి శిక్ష ఇంకొకటి లేదు. ఈ ప్రతి చెత్తని మన మైండ్కి ఎక్కించుకుంటే ఆ చెత్త భారం మనకి ఎక్కువైపోయి మనం ఇంకొకరి మీద ఆ చెత్తని దింపే ప్రయత్నం చేయడం వల్ల రెండు రకాలుగా మీరు డిస్టర్బ్ అవుతారు. కాబట్టి మీ ఏకాగ్రత మీ లక్ష్యం మీద ఉండాలి అంటే అనవసర చెత్తని మీ మనసులో దరిదాపుల్లోకి రానియకండి. మైండ్ని ప్రశాంతంగా, పీస్ఫుల్గా, చాలా చాలా పాజిటివ్నెస్ తోటి ఉంచుకోవాలి. ఎంత పాజిటివ్గా ఉండాలి అంటే ప్రతి దానికి మీరు పాజిటివ్. ఇంకొక డౌట్ రావచ్చు మీకు ఇక్కడ, పాజిటివ్నెస్ ఎలా వస్తుంది మేడం, అంత పాజిటివ్గా ఎలా తయారవుతారు అనే క్వశ్చన్ కూడా రావచ్చు. అది మన లోపలనే ఒక్కటమ్మా. ఇతరుల మీద, ఇతరుల మార్పు మీద, ఇతరుల మనస్తత్వం మీద, ఇతరుల సహాయం మీద మనం ఆధారపడ్డప్పుడు మనం గెలవచ్చు, గెలవకపోవచ్చు, ఓడిపోయే అవకాశాలు ఎక్కువ ఉండొచ్చు. కానీ నీ మీద, నీ మనస్తత్వం మీద, నీకు నువ్వు చేసుకున్న సహాయం మీద నువ్వు ఆధారపడి చూడు, ఖచ్చితంగా గెలుస్తావు. అంటే నీ లక్ష్యాన్ని సాధించాలి అంటే ఏం చేయాలి అనేది నీ మీద ఆధారపడ్డప్పుడు ఇక క్వశ్చన్ ఎక్కడిది అక్కడ, ఇక సమస్య ఎక్కడిది, ఓన్లీ సొల్యూషనే కదా. కాబట్టి సో ఇక్కడ మనం
100% మన లక్ష్యం మీద ఫోకస్ చేయాలి అనుకున్నప్పుడు మనలో కావలసినటువంటి మార్పులకి మనం శ్రీకారం చుట్టాలి. ఎవరు